నరసింహస్వామి క్షేత్రంలో అపవిత్ర కార్యక్రమాలు బయటపడ్డాయి. దేవస్థానం కార్యాలయంలో మద్యం బాటిలు, బిర్యానీ ప్యాకెట్లు ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇక దేవస్థానం అధికారులు, ఎండోమెంట్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇలాంటి ఘటనలు జరగడం అపచారమని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ స్పందించారు. పూర్తి స్థాయిలో పోలీసులు, ఎండోమెంట్ అధికారులతో దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాలను అపవిత్రం చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని ఎమ్మెల్యే చెప్పారు. సీసీ ఫుటేజ్, వివిధ కోణాల్లో సేకరించిన సమాచారంతో పూర్తి విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ గురుకులన్నా లేకపోతే దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా బాధ్యత తీసుకుంటారా? లేదు దేవస్థానం ధర్మకర్త గారు బాధ్యత తీసుకుంటారా? లేదా ఈ గుళ్ళో ఉండేటువంటి అర్చకులు బాధ్యత తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకున్నా కానీ అక్కడ గుళ్ళో దొరికినటువంటి మద్యం కానీ, మాంసం కానీ, వీటికి సంబంధించినటువంటి అపవిత్రమైన వస్తువులు దొరకడం గురించి కానీ, గుడి చుట్టూ లభిస్తున్నటువంటి బెల్ట్ షాపుల్లో, గుడి చుట్టూ ఉన్నటువంటి మద్యం షాపుల గురించి ఏ విధమైన చర్య తీసుకుంటారో, ఎవరు చర్య తీసుకుంటారో మేము వేచి చూస్తున్నాం. అదేవిధంగా కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. వీటి మీద కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే హిందువులందరూ కూడా సరైనటువంటి నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది మేము ఈ విషయమై పదే పదే ఎంత హెచ్చరిస్తున్నా, ఎంత చెప్తున్నా కానీ ఈ అన్నవరం దేవస్థానం వాళ్ళు కూడా సరైన చర్య తీసుకున్నట్టుగా కనపడడం లేదు. ఈ విషయమై మద్యం దొరుకుతున్న విషయం గురించైనా కనీసం వాళ్ళు ఇక్కడ సరైనటువంటి నిర్ణయం తీసుకు. ఈరోజు మేమందరం కూడా మన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడికి రావడం జరిగిందండి ఫ్యామిలీ తోటి. వచ్చే సమయంలో మేము న్యూస్లో చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ మద్యం సేవించారని చెప్పేసి న్యూస్ చూడడం జరిగిందండి. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఆలయాన్ని పరిరక్షించవలసిన అధికారులు ఇలా దుశ్చర్యలకు పాల్పడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయండి. దీని మీద అందరూ కూడా అధికారులు స్పందించి దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అండ్ హిందూ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయగా మా ఇక్కడ దేవస్థానం సిబ్బంది ఆల్రెడీ 14వ తారీఖున పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నారు. అది ఇందాక ఎస్ఐ గారు కూడా వచ్చి ఎంక్వైరీకి వచ్చారు. ఎస్ఐ గారితో కూడా దీని గురించి మాట్లాడాం. అండ్ తప్పకుండా దర్యాప్తు త్వరగా చేసి ముగిస్తామని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిపోయిన వెంటనే వాళ్ళు చర్యలు నాకు అంటే వాళ్ళు ఏదో కన్వీనియంట్ కోసం చేసుకుంటారు. ఇలా జరుగుతుందని ఊహించుండరు 4-5 ఉన్నప్పుడు. కానీ లాకండ్కి మన దగ్గరే ఉండాలి, ఎవరైతే కంపెనీ ఉండాలి. ఈసారి నుంచి అలా జరగకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్